హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ వార్త. మరో 20 రోజుల్లో గుండె నిండా గుడి గంటల నుంచి తప్పుకున్న హీరోయిన్ మీనా గారు అనేసి యూట్యూబ్లో అయితే సంచలనం రేపే ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఆ వీడియో గురించి మాట్లాడదాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను పర్సనల్ లైఫ్ ఎవరితో టచ్ చేయాలనేసి ఎప్పుడు కానీ అనుకోలేదు. ఒకవేళ పర్సనల్ లైఫ్ టచ్ చేసింటే నా యూట్యూబ్ ఛానల్ ఈరోజు 1000 మంది చూస్తూ ఉంటారు, లక్షల్లో వ్యూస్ వచ్చిండేటివి. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ నేను సీరియల్లోదే ఎంత వివరించి చెప్తాను మీ అందరికి తెలిసిన విషయమే. అలాంటిది పర్సనల్ వివరించి చెప్తే ఎలా ఉంటుంది ఏమనేసి నాకు తెలుసు. కానీ నేను పర్సనల్ విషయాలు అయితే తెచ్చకూడదు అనేసి అయితే నేను ఎవరి గురించి అయితే నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్గా కానీ వాళ్ళ పేరుతో సహా నేను ఎక్కడ కానీ పలకలేదు. మీరు కావాలంటే ముందు వీడియోస్ కూడా చూసుకోండి. ఇలాంటి జెన్యూన్ సీరియల్ ఏం జరుగుతుందో, అలాగే సీరియల్ అప్డేట్స్ ఏమైతే ఉంటాయో, ఇలాంటి ఫేక్ న్యూస్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్నా, అలాగే మీకు ఏదైనా ఫేక్ న్యూస్లు కనపడతాయంటే వెంటనే మన ఛానల్లో లింక్ అన్న షేర్ చేయండి, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అన్న పెట్టండి, అక్కడ నాకు పంపించండి. పవన్ అనే అతను పంపించాడు ఈరోజు 20 రోజుల్లో గుండె నిండా 3 గంటల నుంచి మీనా తప్పుకోంది అనేసి. దానికి లింక్ ఏం చేశారు తెలుసా? ఒక వీడియో అయితే ముందుతో వచ్చింది కదా, గుండె నిండా 3 గంటల్లో త్వరలో 20 రోజుల్లో రాబోతున్న వజ్దారా గారు అనేసి ఒక వీడియో అయితే పెట్టారు. అక్కడ వజ్దారా ఆ లింక్ ఆ వీడియోకి ఈ వీడియోకి అయితే భలే మెర్జ్ చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు అబ్బా క్రియేటర్స్ మాత్రం. ఎంత ఫేక్ న్యూస్లు చెప్తా అంటే అంత ఫేక్ న్యూస్లు చెప్తా ఉంటారు. అసలు ఏం జరిగింది, ఎందుకు, ఎక్కడ అనేసి ఈ వీడియోలో ఒకసారి మాట్లాడదాం. దానికన్నా ముందు జెన్యున్ కంటెంట్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీరే అనుకుంటా ఉంటారు నేను చెప్పిండేది అబద్ధం అనుకుంటా ఉంటారా, లేకపోతే మీరు జెన్యున్ కంటెంట్ కాదనుకుంటా ఉంటారా, లేకపోతే నిజంగానే వెళ్ళిపోతుందా అనేసి మీరు కామెంట్ చేయండి. సరే అనేసి ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే మనకు సత్యభామ, అలాగే ఎన్నెన్నో జన్మల బంధం హీరో క్రిష్ గారు ఉన్నారు కదా. క్రిష్ గారు అలాగే మన మీనా వచ్చి అక్కడ ఒక సీరియల్ కన్నడలో అయితే ఒక సీరియల్ కోమలి అనే సీరియల్లో నటించారు. అక్కడ నటించినప్పుడు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. మొన్న మా పరివారానికి ఒక షోకి వచ్చింది మీనా. అక్కడ కూడా ఏం చెప్పిందంటే నాకు జస్ట్ ఫ్రెండే అనేసి మాత్రం చెప్పింది, కానీ ఎక్కడ కానీ వేరే ప్రస్తావన అయితే జరగలేదు. అక్కడ వాళ్ళ పేరు కూడా ఎవరి పేరు కానీ మెన్షన్ చేయలేదు. కానీ మనం అంతా ఊహించుకుంటూ ఉంటాం కదా, ఆ ఊహించుకునేది అయితే ఊహ అయితే నిజంగానే జరుగుతూ ఉంది. అక్కడ 20 రోజుల పెళ్ళి అనేసి వాళ్ళ ఫోటోలు వేసి, వాళ్ళ మ్యారేజ్ ఫోటోలు వేసి అవన్నీ చేసి పక్కా 100% ఫ్రాడ్ న్యూస్. అలాగే వజ్దారా గారు వస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నారు కదా, అది కూడా 200% ఫేక్ న్యూస్ అనేసి అయితే నేను చెప్పాను. వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి. పూర్తిగా చూడకుండా మీ మీ కెపాసిటీని పోగొట్టుకోవద్దండి, అలాగే మీరు అన్యాయం అయిపోద్దండి అనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. వీడియో పూర్తిగా చూడండి. నేను చెప్పేది 100% తమ్నీళ్ళు నేను అనుగుణంగానే పెడతాను. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ విధంగా నేను కూడా చెప్పాలి కాబట్టి నేను అనుగుణంగానే పెడతాను. దానికోసం వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీనా గారు వెళ్ళిపోయే ఛాన్స్ 1% కూడా లేదు, 200% లేదు. నేను చెప్తాను కదా, 200% లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఫేక్ న్యూస్లు అయితే నమ్మద్దండి. మీకు ఇలాంటి ఫేక్ న్యూస్లు కావాలంటే మన ఛానల్లో ఫేక్ న్యూస్లే కావాలి సార్ అని కామెంట్ చేయండి. 10 కామెంట్లు వచ్చినా చాలు. రేపటి నుంచి మన ఫేక్ న్యూస్లు ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. కానీ నాకైతే ఆ బుద్ధి అయితే లేదు. ఫేక్ న్యూస్ చెప్పి వీస్ సంపాదించుకోవాల్సిన ఆవశ్యకత లేదు నాకైతే. ఎన్ని రోజులు కావాలంటే ఇప్పుడు సీరియల్లో కూడా హీరోయిన్ కష్టాలు పడతానే ఉంటారు సీరియల్ ఎండ్ అయిపోయే వరకు. ఆ విధంగా నా జీవితం ఎండ్ అయిపోయే వరకు ఫేక్ న్యూస్లు అయితే చెప్పకూడదు అనేసి నేనైతే డిసైడ్ అయినాను. దానికోసమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.